అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గిరిజన అభివృద్ధి సంస్థ ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 25 డిపార్ట్మెంట్స్ పై ఇక్కడ పూర్తి అవగాహన కోసం ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులని రమ్మడం జరిగింది. అలాగే త్వరలో ఏదైతే మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా, అలాగే ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సమస్య గురించి, రోడ్ల గురించి, అలాగే నిరుపేదల ఇల్లు గురించి, మంచినీరు గురించి, అలాగే ముఖ్యంగా నిర్వాసితుల సమస్య గురించి ఈరోజు చర్చించడం జరిగింది. తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన మా ప్రభుత్వం పూర్తి చేసేలాగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అలాగే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మేమందరం కూడా ఉద్యోగస్తులు కానీ మేము కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అలాగే ఈరోజు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారితో మేము తప్పకుండా కలిసి ముందుకు వెళ్ళి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించి వాటిని తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.